బైబిల్ అపోస్తల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 34వ వచనము 35వ వచనము చదువుకుందాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 34, 35 వచనాలు చదువుకుందాం. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, ఇవి నమ్మకమైనవి అని చెప్పారు. కాబట్టి వేరొక కీర్తనయందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయమని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరపు వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాడు కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. చాలు. మనం ఇలాంటి వేళలో మనకు దేవుడు ఒక మంచి వర్తమానం ఇవ్వబోతున్నాడు. అదేంటంటే దేవుడు మనకు వరములను ఇవ్వబోతున్నాడు. ఈ సంవత్సరం అంతా కాపాడాడు కదా దేవుడు. ఈ సంవత్సరంలో ప్రతి నెల దేవుడు ఒక వరం ఇచ్చింటాడా? జనవరి 1 వస్తే రాత్రి ఈ నెల 31వ తారీఖు ఏం చేస్తాము? వాగ్దానాలు తీసుకుంటాం కదా. వాగ్దానాలు తీసుకొని ఆ వాగ్దానంలో దేవుడు నీకు తోడుగా ఉండదు కాక అంటే ఏం చేస్తామనుకో, దేవుడు నిరంతరము తోడుగా ఉంటాడు అంటే ఈ సంవత్సరం అంతా తోడుగా ఉంటాడు, లేకపోతే లేదా? అలా కాదు. దేవుడు మనకు గ్రంథ వాగ్దానాలన్నీ ఇచ్చినట్టు కదా, ఇవన్నీ దేవుడు మనకు వరములుగానే ఇచ్చాడు. మనకు పవిత్రమైన వరములు ఇస్తాడంటే చూడండి ఎంత మంచి మాట చెప్పాడు. దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును. అంటే దావీదు ఎవరు? గొప్ప రాజు, మహారాజు కదా. ఆయనకు ఏమిచ్చాడు దేవుడు? పవిత్రమైన వరములను ఇచ్చాడు. ఏమిచ్చాడు? పవిత్రమైన వరములను ఇచ్చాడు. అటువంటి పవిత్రమైన వరములనే దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడంట. ఇంత మంచి మాట చెప్పాడండి. మరొకసారి చదువుకుందాము. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును. చూడండి ఎంత మంచి మాట. దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు కూడా అనుగ్రహిస్తాను. మరి దేవుడు మనకు పవిత్రమైన వరములు అనుగ్రహించేది ఏంటో ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనము. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడు? అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. ఎంత మంచి మాట కదా. ఏం చెప్పాడు ఇక్కడ? ఒక వరము. ఏ వరం అంట? దేవుని వరం. ఏంటి ఆ దేవుని వరము? ఎవరికి అనుగ్రహిస్తాడు ఇక్కడ? సమరయ స్త్రీతో. సమరయ స్త్రీ ఎక్కడ ఉంది? ఏ బావి దగ్గర ఉంది? యాకోబు బావి దగ్గర నీళ్ళు చేరుకోవడానికి వచ్చింది. నీళ్ళు చేరుకోవడానికి వస్తే అప్పుడు యేసు ప్రభువు అక్కడికి వచ్చి దాహమునకు నీళ్ళిమ్మని అడుగుతాడు. అడిగినప్పుడు సమరయ స్త్రీ ఏమంటుందంటే, మీకును మాకును సామర్థ్యము లేదు, పొత్తు లేదు. మీరు యూదులు, మేము సమరయులము. సమరయులైతే ఎవరు తెలుసా? పాపాత్ములు, పాపం చేసేవారు. వాళ్ళు ఎక్కడ ఉంచుతారంటే ఊరి బయట ఉంచుతారు. ఊరి బయట, ఎక్కువ ఊరి బయట ఎవరు ఉంటారు? ఊరి వెలుపల, అంటే ఊరి వెలుపల ఉండే ప్రదేశంలో ఉండే వాళ్ళు ఎవరు ఎక్కువ ఉంటారంటే అవుట్ కాస్ట్ పీపుల్ అంటారు. అంటే మన దేశంలో కూడా అలాగే చేస్తున్నారు. అప్పటి కాలంలో కూడా అలాగే సమరయులుగా దూరంగా వచ్చిన వారు, దూరస్తులుగా పెట్టారు. పాపాత్ములుగా ఎన్నిక
నేను అభ్యంతరపడుతున్నాను అని సమరయ స్త్రీ చెప్తుంది కదా. సమరయ స్త్రీ చెప్తే ఆయన అంటాడు, అది కాదమ్మా, దేవుని వరమును అడుగు. ఏంటంట? నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో. చూడండి, నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు. ఏమడుగుతావు? వరము. ఏ వరం అడుగుతావు? దాహమునకు అడుగుతున్నట్టు యేసు ప్రభు దాహం ఇవ్వమని, నీకు ఇవ్వమని అడిగితే అప్పుడు దేవుడు అంటాడు, నీ ఎవరో వాళ్ళని ఎరిగి ఉంటే నీవు వరము పొందుకుంటావు. ఏ వరం పొందుకుంటావు? చూడండి, నెక్స్ట్ లైన్ చూడండి, ఏమనుంది? ఆయన మీకు జీవజలము ఇచ్చునని ఆమెతో చెప్పాను. ఏమిస్తాడు దేవుడు? జీవజలము అనే వరం ఇస్తాడు. జీవము అంటే ఏంటిది? బ్రతికి ఉన్నదా, చనిపోయిందా? బ్రతికి ఉన్నది కదా. జలము అంటే ఏంటి? ఇక్కడ నీరు. జీవజలము అంటే ఈ వాక్యము. వాక్యము దేనితో సాదృశ్యము? నీళ్లు వాక్యంతో సాదృశ్యము. అర్థము అర్థము కూడా వాక్యంతో కంపేర్ చేసినారు. సుత్తే వాక్యమే, నూనె వాక్యమే, దీపము వాక్యమే కదా. ఇవన్నీ మనకు తెలుసు కదా. తేనె, దుడ్డి తేనె ధర కంటే మధురమైనది మన దేవుని పరిశుద్ధమైన వాక్యము కదా. అలా జలము, జలము అంటే నీరు. ఆ నీరు ఏంటి? దేవుని వాక్యము. దేవుడు ఏమిస్తాడని ఆమెకు మొట్టమొదటిగా, నువ్వు కూడా దావీదులాగా పవిత్రమైన వరములు పొందుకుంటావని వాగ్దానం ఇచ్చాడు కదా. ఆ పవిత్రమైన వాగ్దానాలు ఏంటి? మొట్టమొదటిగా ఏం పొందుకుంటావు? మనము కూడా జీవజలము అనే వరమును పొందుకుంటాము. దేవుడు ఆ వరమును ఇచ్చాడు అంటే పరిరక్షణ ఇస్తున్నాడు. పరిరక్షణ అంటే దేవుడు ఆమెను కాపుదలగా మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు ఆ నీరు తాగితే ఎప్పటికైనా చనిపోతావు, కానీ నేనిచ్చి నీరు తాగితే వాడు ఎప్పటికీ చనిపోడు అని ఎంత మంచి మాట అన్నాడు కదా. ఆ నీరు తాగితే నువ్వు ఎప్పటికైనా చనిపోతావు, కానీ నేనిచ్చి నీరు త్రాగు వాడు ఎప్పుడు నువ్వు తప్పికొనడు. నేను వాడినిచ్చి నీరు ఏం చేశాక 14వ వచనంలో చూడండి, నేనిచ్చి నీరు త్రాగు వాడు ఎప్పుడు తప్పికొనడు. నేను వాడినిచ్చి నీరు నిత్య జీవములకై వారిలో ఊరని నీటి బుగ్గగా ఉందని ఆమెతో చెప్పెను. నిత్య జీవము ఏంటి? దేవుడు ఆ జీవజలము నిత్య జీవముగా మార్చాడు. ఆమె ఒక మంచి వరం ఇచ్చాడు, పరిరక్షణ అనే వరం ఇచ్చాడు. ఎవరికి? సమరయ స్త్రీకి. ఆమె కనుగొన్న వెంటనే ఏం చేసింది తెలుసా? ఆమె వెళ్ళి ఈయన మెస్సయ్య కాదా అని అందరికీ, వారి బంధువులు, వారి రక్త సంబంధికులు, వారి వంశం వారు, వారి చుట్టూ తన చుట్టూ ఉన్న వారికి అందరికీ వెళ్ళి చెప్పింది. ఎంత మంచి మాట కదా. ఈయన మెస్సయ్య కదా. 25వ వచనంలో ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తునబడిన మెస్సయ్య వచ్చిన నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియచేయాలంటే ఏదంటాడు? నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను, అంటే ఆ మెస్సయ్యను నేనే అని సమరయ స్త్రీతో చెప్పాడు. ఆ సమరయ స్త్రీ ఆగలేదు, వెళ్ళి అందరికీ, ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పేసింది. చూడండి, జీవజలం ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఆ జీవజలం ఏంటి? నిత్య జీవము. నిత్య జీవము కలిగిస్తుంది. ఆ వరము ఎవరికి ఇచ్చాడు? మొట్టమొదటిగా దావీదునికి ఇచ్చాడు కదా. దేవుడు అన్నాడు కదా, అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 34వ వచనంలో, దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహిస్తాను అన్నాడు. మనకు కూడా దేవుడు పవిత్రమైన వరములు ఆ మహారాజు దావీదుకి ఇచ్చినట్టుగానే మనకు కూడా ఇస్తాడు. మనం ఎప్పుడు పొందుకుంటాం ఆ పవిత్రమైన వరములు? మొట్టమొదటి వరం ఏంటి? మనము జీవజలము అను వరము పొందుకుంటాం, లేకపోతే పరిరక్షణ అనే వరము పొందుకుంటాము. తర్వాత రెండవది చూడండి, రెండవది అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనము. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనము. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఏం పొందుకుంటారు? సెకండ్ వరం ఏంటిది?
పరిశుద్ధాత్మలో వరము. మొట్టమొదటి ఏంటిది? జీవజలము లేదా పరిరక్షణ వరం పొందుకుంటాము. రెండవది పరిశుద్ధాత్మల వరము పొందుకుంటాము. పరిశుద్ధాత్మల వరము పొందుకుంటాము. చూడండి ఎంత మంచి మాట. ఎప్పుడు పొందుకుంటారు? ఎప్పుడు చెప్పాడు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ఏం చేయాలంట? బాప్తిస్మం పొందుకోవాలి. ఎప్పుడైతే బాప్తిస్మం పొందుకుంటారో, మారు మనసు పొంది బాప్తిస్మం పొందుకుంటారో వారికి ఏమొస్తుంది? పరిశుద్ధాత్మలో వరము వస్తుంది. దేవుడు మనకు కూడా ఆ పవిత్రమైన వరములు దావీదుకు ఇచ్చినట్టుగా మనకు కూడా అనుగ్రహిస్తా అన్నాడు కదా. మనము కూడా రెండవదిగా ఏం పొందుకుంటామో? పరిశుద్ధాత్మలో వరము. ఎప్పుడు పొందుకుంటామో? మన పాపముల నుండి మనము చచ్చిన తర్వాత, మన అపరాధముల నుండి మనము చచ్చిన తర్వాత, మనం తప్పులు చేసిన వాటికన్నిటికీ మనము లోబడినట్టుగా ఏం చేయాలి? మారు మనసు పొంది ఇంకెప్పటికీ కూడా తప్పులు చేయకుండా బ్రతికినప్పుడు, ఆ మారు మనసు వచ్చినప్పుడు, ఆ తర్వాత మారు మనసు పొందినప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? బాప్తిస్మం పొందినప్పుడు దేవుడు ఏమిస్తాడు? పరిశుద్ధాత్మల వరము మనకు అనుగ్రహిస్తాడు. మూడవదిగా మనం చూద్దాము కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనము. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనము. యెహోవా ఒక్క వరము అడుగుతిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపబోచున్నాను. చాలండి. 4వ వచనంలో మరోసారి చదువుదాము. యెహోవా యొక్క ఒక్క వరము. ఎవరు అడిగారు? దావీదు మహారాజు ఏమడిగాడు? ఒక్క వరం అడిగాడంట. ఏమని అడిగాడు? ఆ ఒక్క వరం ఏంటంట? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపబోచున్నాను. చూడండి, మనకు కూడా అడుగుదాం. ఈ రాత్రి వేళలో ప్రతి ఒక్కరిని అడుగుదాం. ఏమని అడుగుదాం? దేవా, నీ సన్నిధిలో ఉంటాను, నీ సన్నిధిలో వాక్యం నేర్చుకుంటాను, నీ సన్నిధిలో ధ్యానం పొందుకుంటాను, నీ సన్నిధిలో నేను ప్రసన్నత పొందుకుంటాను, నీ సన్నిధిలో ఆ ప్రసన్నత, నీ ప్రసన్నత చూచుటకు నేను వెతుకుతున్నాను. ఏం వెతుకుతున్నాను? వరము కొరకు వెతుకుతున్నాను. ఎవరు వెతుకుతున్నారు కదా? దావీదు మహారాజు. యెహోవా యొద్ద ఉన్న వరము వెతుకుచున్నాను, అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును, తర్వాత ఆయన ఆలయంలో ధ్యానించుటకును. అంటే ధ్యానం అంటే ఏంటి? మెడిటేషన్. వి కాల్ ఇట్ యాస్ మెడిటేషన్ కదా. మెడిటేషన్ ఎప్పుడు చేస్తారు? ఎందుకోసం చేస్తారు మెడిటేషన్? పీస్ ఆఫ్ మైండ్ కోసం చేస్తారు. చాలా మంది చేస్తున్నారు. ఎక్కడ? ఇఫ్ యూ గో early in the morning 5 to 6 o'clock to 7 or 7, 6 or 7 or 8 o'clock. డ్యూటీస్ వెళ్ళే వారి గురించి నాకు తెలియదు కానీ ఆల్మోస్ట్ ఆల్ 5 to 7 ఆ టైంలో గ్రౌండ్స్కి వెళ్ళండి. స్కూల్ గ్రౌండ్స్ కానీ, కాలేజ్ గ్రౌండ్స్ కానీ, లేకపోతే పార్క్ ఏరియాస్లో కానీ వెళ్తే ఎవరుంటారు అక్కడ? ఎక్కువ మంది వాకింగ్ చేస్తుంటారు కదా. వాకింగ్ చేస్తుంటారు, ఎక్సర్సైజ్ చేస్తుంటారు, అలాగే కొంతమంది యోగాసనాలు చేస్తుంటారు, ధ్యానం చేస్తుంటారు, మెడిటేషన్ చేస్తూ ఉంటారు. ఎందుకోసం చేస్తారు మెడిటేషన్? స్టూడెంట్స్ చెప్పాలి. మెడిటేషన్ ఎందుకోసం చేస్తారు? వై డు వి డు మెడిటేషన్? ఎందుకు చేస్తాము? ఇస్ ఇట్ ఫర్ పీస్ ఆఫ్ మైండ్? ఒకటేమో పీస్ ఆఫ్ మైండ్. సంసార జీవితంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? పీస్ ఆఫ్ మైండ్ కోసము మెడిటేషన్ చేస్తారు. నెక్స్ట్, బాధల్లో అప్పులలో ఉన్న వాళ్ళు, కూలిపోయిన వాళ్ళందరూ కూడా ప్రశాంతత కోసం ఏం చేస్తారు? మెడిటేషన్ చేస్తారు. ఇంకా స్టూడెంట్స్ అయితే ఎందుకు మెడిటేషన్ చేస్తారు? వై స్టూడెంట్స్ గో ఫర్ మెడిటేషన్? మెడిటేషన్ ఎందుకోసము? మెమరీ పవర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. ఓకే, అర్లీ మార్నింగ్ 5 to 6 or 7 o'clock లేచి మెడిటేషన్ చేసే వాడికి ఏముంటుంది? జ్ఞాపక శక్తి ఉంటుందంట. మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, స్టూడెంట్స్ కూడా ఏం చేయాలి? అర్లీ మార్నింగ్ లేచి ఏం చేయాలి? ఏం చదవాలి? పుస్తకాలు చదవాలి, పాఠ్య పుస్తకాలు చదవాలి. చదివితే అప్పుడు చదువుకున్న పాఠ్య పుస్తకాలు జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు. పోనే పోరు. ఎగ్జామ్ టైంలో కూడా గుర్తుంటాయి. ఎందుకు?
దట్ ఈస్ ద టైం వేర్ వి హ్యావ్ పీస్ అండ్ కామ్నెస్. ఎంత క్వైట్ గా ఉంటుందంటే అంత క్వైట్ గా ఉంటుంది కదా. ఆ టైంలో మనం ఏం చేయాలి? మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేస్తే మనకి ఇంకా ఏమొస్తుంది? పవర్ వస్తుంది. ఇంకా పవర్, స్ట్రెంగ్త్, ఇంకేం కావాలంటే మెమరీ, ఇంకా ఇంకా ఇంక్రీజ్ కావాలంటే, ఇంకా నాలెడ్జ్ ఇంక్రీజ్ కావాలంటే వై? ఎందుకోసము? we have to do meditation because we get what? ఇక్కడ ఏమన్నాడు చూడండి, యెహోవా ప్రసన్నత చూసినప్పుడు, ఆయన ఆలయంలో ధ్యానించినప్పుడు నా జీవిత కాలం అంతయు యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. మనమైతే అప్పుడు స్టూడెంట్స్ అయితే they go for meditation for improving their memory powers. But suppose if you take a family member, okay, a man or a woman, why do they go for meditation? Because they have to get rid of some problems. ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ కోసం అని వాళ్ళు ఏం చేస్తారు? they go for meditation. అందుకోసం మెడిటేషన్ చేస్తారు కదా. మనమైతే ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు నమ్మిన పిల్లలకు మనమేం ధ్యానం చేయాలి? ఈ బైబిల్ గ్రంథము ధ్యానం చేయాలి. ఎప్పుడు? వేకువనే లేచి బైబిల్ గ్రంథం చదువుకోవాలి. ఎక్కడో ఒక చోట నేను చూశాను, బైబిల్ గ్రంథంలోనే నేను చదివాను. ఉదయమునే లేచి ఏం చేయాలంట? దేవుణ్ణి ప్రార్థన చేయాలి. ఒక పాట పాటించిందని, మరువను దేవా నా యేసు ప్రభువా, మరువను దేవా నా యేసు ప్రభువా, వేకువనే వెదకిన దేవా, వేకువనే వెదకిన దేవా, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కావాలంటే ఏం చేయాలి? యేసు ప్రభుని నమ్ముకోవాలి.
యేసు ప్రభు దగ్గర వరం అడగాలి. ఆ ఫిజికల్ స్ట్రెంత్ కాదు మనకు కావాల్సింది, ఏం కాదు ఇప్పుడు స్పిరిచువల్ స్ట్రెంత్ కావాలి, స్పిరిచువల్ పవర్ కావాలి. కాబట్టి ఆ వరము ఎవరు ఇస్తారు? యేసయ్య ఇస్తాడని ఆమె తెలుసుకొని యేసయ్య ఇతని కాడా అని చెప్పేసి తర్వాత వెళ్ళి ఊళ్ళో వాళ్ళకి అందరికీ చెప్పింది. వాళ్ళందరూ రక్షించుకున్నారు. సమరయస్తులు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ఆమెతో పాటు ఆమె దగ్గర ఉన్న వాళ్ళు కూడా యేసు ప్రభువుని నమ్ముకునేటట్టు చేశాడు. దేవుడు అంత గొప్ప దేవుడు కదా, మనకి ఇస్తాడు. ఏమిస్తాడు? వరములు ఇస్తాడు. ఈ సంవత్సరం అంతా మనకు వరములు ఇచ్చాడా లేదా? మనం ఏం చేయాలి? దేవుడికి స్తుతి చెల్లించాలి. మరి వచ్చే సంవత్సరం వి గో ఫర్ రెజల్యూషన్. కొత్త సంవత్సరంలో కొత్త రెజల్యూషన్ కోసం మాట్లాడతాం కదా. కొత్తగా ఏదో చేయాలి, కొత్తగా దేవుడు ఏదో చేయాలి, కొత్తగా మనం ఏదో చేయాలి. ఇంతకాలం నేను ఇది చేశాను, ఐ కెన్ కరెక్ట్ నౌ విత్ ఇన్ 2-3 days లో నేను కరెక్షన్ చేసుకుంటాను. జనవరి 1st నుంచి అగైన్ స్టార్ట్ ఎ న్యూ లైఫ్ అనుకుంటాం కదా. న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకోవాలంటే కూడా ఏం చేయాలి? మొట్టమొదటిగా మనము దేవుడి దగ్గర వరములు పొందుకోవాలి. ఫస్ట్ వరం ఏంటిది? జీవజలమని వరము. రెండవదిగా ఏంటి? పరిశుద్ధాత్మ అనే వరము. మూడవదిగా ఏంటి? మూడవది పరలోక రాజ్యం అనే వరము. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనే వరము. ఇక్కడ ఏమని చెప్పాడు? జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివాసము చేయబోచున్నాను. ఎక్కడ దొరుకుతుంది నివాసము? పరలోక రాజ్యంలో దొరుకుతుంది. మనకు ఈ లోకంలో మనము ఏమి చేయాలి? వాక్య జ్ఞానము చేసుకుంటూ పోవాలి కదా. అదే చెప్పాడు కదా దావీదు మహారాజు 1వ అధ్యాయంలో 3వ వచనంలో ఏమని చెప్పాడు? ఎవరికి వచ్చే కంటకవాక్యం అది ఏమండి? అతడు నీటి కాలువల ఎవరును నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేతులెత్తియు సఫలమగును. దాని ముందు నేనేమది? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరైతే ఈ ధర్మశాస్త్రంలో జీవితకాలం అంతా దీవారాత్రములు అంటే దీవారాత్రం అంటే దినము రాత్రి, డే అండ్ నైట్. ఓకే, దీవారాత్రములు ఇట్స్ ద డే టైం అండ్ ఈవెన్ ద నైట్ టైం. ఎన్నిసార్లు దావీదు భక్తుడు దేవుడిని మొరపెట్టుకున్నాడు? 7 మార్లు. దానియేలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నాడు? 3 సార్లు కదా. అట్లా మనం కూడా ఏం చేయాలి? ఎప్పుడు మొరపెట్టుకోవాలి. ఒక విధవరాలు ఉంది బైబిల్ గ్రంథంలో. ఆమె ఎన్నిసార్లు మొరపెట్టుకోవాలంటే అక్కడ విసుగక నిత్యము ప్రార్థన చేయాలండి. దానికి ఎగ్జాంపుల్ చెప్పాడు దేవుడు. ఒక విధవరాలు ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి గోచాడుతున్నారు, అయ్యా నేను న్యాయం తెచ్చేవాడు. కానీ ఆయన విసుగు చేతి కూడా లాస్ట్ న్యాయం తీస్తాడు. ఫస్ట్ లైన్ లో ఉంటుంది ఏమంటారంటే, నేను విసుగక నిత్యము ఏం చేయాలి? విసుగక నిత్యం ఏం చేయాలి? దేవుడిని ధ్యానించాలి, ప్రార్థించాలి. అప్పుడే దేవుడు మనకు అన్ని అనుగ్రహిస్తాడు. ప్రతి ఒక్కటి దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను నీవు పొందుకొనేదువు. ఏంటంటే మొట్టమొదటి వరము జీవజలమైన వరము, పరిరక్షణ వరము. రెండవది పరిశుద్ధాత్మ వరము. తర్వాత మూడవది దేవుని పరలోక రాజ్యం అనే వరము పొందుకుంటాము. పరలోక రాజ్యం అనే వరం పొందుకోవడానికి మనం ముందుగా ఏం చేయాలంట? దేవునికి వరం అడగాలి. దేవా నా కథలు తెరిచి ఒకసారి నేను చూడాలి, వెతుకుతుంది, దానికోసం వెతుకుతున్నాను. దావీదు వెతకాలి. వెతుకుతే దేవుడు ఏం చేస్తాడంట? ఆయన ప్రసన్నత చూచినప్పుడు మనము ఆయన గురించి ధ్యానం చేయటప్పుడు మనం ఎప్పుడైతే పరిశుద్ధ ఆలయంలో మనము ఆయన కోసం వెతుకుతామో చిరకాలము యెహోవా సన్నిధిలో నివాసము ఇస్తాడు. చిరకాలం అంటే ఇప్పుడు చనిపోతాము, మరి తిరిగి బ్రతికింపబడతాము. యేసుప్రభు మొట్టమొదటిగా పునరుద్ధరణ ఎలాగ లేచాడో అలాగే చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా లేచి పరమందు శాశ్వత కాలము, చిరకాలము ఆయనతో కూడా మనము నివసింపగలవారమే ఉన్నాం. చూడండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20-21 వచనంలో చదువుకున్నాం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుని తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరము విని తలుపు తీసివేయగా నేను అతని వద్దకు వచ్చి అతనితో అతడును భోజనము చేయుము. నేను
నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనములో కూర్చుని ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. తలుపు నొద్దను తట్టుతున్న దేవుడు మనల్ని ఇప్పుడు కూడా కడుతున్నాడు. ఇంకా నువ్వు నమ్మకం యేసుప్రభు నమ్ముకోకుండా ఇంకా జీవిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఏమని? ఇదిగో తలుపు వద్ద నుండి కొడుతున్నాడు దేవుడు. ఏం చేస్తున్నాడు? హృదయం అనే తలుపు వద్ద ఉండి ఆయన ఈస్ నాకింగ్ ద డోర్. ఆల్వేస్ హి నాక్స్ ద డోర్. ఎప్పుడు నా బిడ్డ విడిపోతుందేమో, నేను సృష్టించాను. యేసయ్య ఏం చేశాడు? మనల్ని సృష్టించినాడు కదా, ఆయన చేతులతోనే సృష్టించినాడు. ఆయన జీవం వాయువుని కూడా నాసికారంలో ఉంచినాడు కదా. ఆయన బిడ్డల్ని ఆయన పోగొట్టుకుంటే ఎంత బాధపడతాడు. అందుకోసం ఆయన యేసు ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి, నేను ఇదిగో తలుపు వద్ద నుండి నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసినట్టుగా ఓపెన్ డోర్స్, ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ హార్ట్. when you open the doors of your heart, ఏం చేస్తారంట? నేను అతని ఎదురుకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతనితో ఏం చేస్తామంట? భోజనము చేయుదుము. ఎప్పటి వరకు? శాశ్వత కాలం, ఫరెవర్. ఎప్పటికీ ఎప్పటికీ ఆయన మనతో పాటు భోజనము. అరే పర్లోక రాజ్యంలో ఆకలి దప్పులు లేవన్నారే, ఇదేంటి అనుకోవచ్చు కదా. మరణము లేదు, ఆకలి లేదు, దుఃఖము లేదు, నిట్టూర్పు లేదు అనుకుంది కదా. మరి ఇక్కడ భోజనం చేస్తున్నాడే. ఇప్పుడు చెప్తాను ఆన్సర్ దానికి కూడా. 22వ అధ్యాయం తీయండి. 22వ అధ్యాయము 2వ వచనం. ఆ పట్టణపు రాజు వీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నదుల ఇరువలలో ఆవరణ జీవవృక్షం ఉండెను. అది నెలలకు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగింపబడను. చాలు. ఏమనుంది ఇక్కడ? జనములను స్వస్థపరచుటకై వినియోగింపబడి. అప్పుడు అనారోగ్యం వస్తుందా? పరలోక రాజ్యంలో అనారోగ్యం వస్తుందా? మహిమా శరీరంలో ఉంటాం కదా. అప్పుడు ఏమన్నా చూడండి, జీవవృక్ష ఫలము. ఒకప్పుడు ఆదాము హవ్వలను ఎక్కడ పెట్టాడు? యేసు ప్రభు ఏదైనా తోటలో పెట్టాడు కదా. ఏదైనా తోటలో పెట్టి అన్నిటిని అధికారం ఇచ్చాడు. జంతువుల పైన, పక్షుల పైన, చెట్ల పైన, జలచరాల పైన, అన్నిటిపైన, ఈవెన్ సూర్యుడు, నక్షత్రాలు అన్నిటిపైన కూడా, భూమి మీద, ఆకాశం మీద కూడా ఎవరికి ఇచ్చాడు హక్కు? ఆదాము హవ్వలకు ఇచ్చాడు. వాటికి అన్ని పేర్లు పెట్టింది ఎవరో కాదు. మనం ఇప్పుడు పిలుస్తున్నాం డాగ్ అని, క్యాట్ అని. ఎవరు పెట్టారు అవన్నీ? ఆదాము హవ్వలు పెట్టారు. వాళ్ళు ఇచ్చిన పేర్లు కదా, వాళ్ళు ఎంత పవర్ ఇచ్చాడు దేవుడు, వాళ్ళకి అధికారం ఇచ్చాడు, అథారిటీ ఇచ్చాడు. ఇచ్చి వాళ్ళని చూసుకోమంటూ ఒక్క మాట చెప్పాడు. ఇక్కడ ఒక వృక్షం ఉంది, మంచి చెడులు తెలిపేటువంటి వృక్షం. ఆ వృక్షం తింటే మీరు చచ్చారు అన్నాడు. నాకు చచ్చాను వాళ్ళు, దేవుడు క్షమించాడు. ఆ వృక్షము ఫలము సాతాను వచ్చి సర్పెంట్ చేసి తినేసింది. వెంటనే వాళ్ళని మభ్యపరిచింది. ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఫస్ట్ హవ్వ దగ్గరికి వెళ్ళింది. హవ్వ దగ్గరికి వెళ్ళి ఏమని అడిగింది? హవ్వా, నీకు దేవుడు ఇంటే చెప్పినడా, నువ్వు ఆ పండు తింటే దేవదూతగా మెరిసిపోతావు. చూడండి ఎంత మంచి మాట చెప్పాడు కదా. అబ్బో అవునా, ఇది నిజమా అని ఎవరు? హవ్వ ఇది నిజమా అనేసి పండు వస్తుంది. సర్పెంట్ ఏం చేస్తా ఉంటాడు? సాతాను అపవాదం ఏం చేస్తాడు? శరీరానికి కోరికలు తెప్పిస్తా ఉంటాడు అనమాట. శరీర ఆశ చూపిస్తా ఉంటాడు. చూపించి ఆ పట్టుదల ఒక్కసారి పట్టుదలంటే అయిపోయాయి. నువ్వు ఎట్లుంటావు? దేవదూతలా ఉంటావంట. దేవదూతలా ఉంటావంటే వెంటనే ఏం చేసింది? హవ్వ ఆ పండును కోసుకొని ఆ గొప్పని తింటే అయిపోతుంది కదా. అది తినకుండా ఏం చేసింది? హాఫ్ కట్ చేసి మిగిలిన హాఫ్ ఎవరికి ఇచ్చింది? ఆదాము ఇచ్చేసింది. ఆదాము కూడా తిన్నాడు. ఇద్దరు కలిసి తిన్నారు. ఇద్దరు పాపము చేశారు. ఆ పండు తినకుంటే తింటే ఆజ్ఞ అతిక్రమమే. పాపం ఎవరిచ్చారు ఆజ్ఞ? యేసు ప్రభు. దేవుడు ఆలోచించాడు. ఏదో తోటలో నీకు పవర్ అంతటి ఇచ్చిన, అన్నిటి మీద ఇచ్చిన, జలముల మీద ఇచ్చిన, పక్షుల మీద ఇచ్చిన, జంతువుల మీద ఇచ్చిన, చెట్ల మీద ఇచ్చిన, అన్నిటి పైన అధికారం ఉంది కానీ బట్ యూ షుడ్ నాట్ టచ్ దట్ ఫ్రూట్. ఆ టచ్ చేయదు. ఏది? గుడ్ అండ్ ఈవిల్ ఉండే
తెలిపి చెట్టు వృక్షంలో పోయకూడదు, తినకూడదని చెప్పాడు. అది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి వాళ్ళు పాపము చేశారు. వెంటనే వాళ్ళు ఏం చేశారు? పాపం తెలిసిపోయింది. అయ్యో, దేవుని ఆజ్ఞను మేము అతిక్రమించినామని వాళ్ళు వెంటనే ఆకులను వాళ్ళు చొక్కాలుగా చుట్టుకొని దాచిపెట్టుకున్నారు. దేవుడు ప్రతిరోజు వాళ్ళు దగ్గరికి వస్తున్నట్ట. సాయంత్రం అయితేనే వచ్చి పలకరిస్తాడంటే, ఎవరు పలకరిస్తాడు? ఆదామా ఎక్కడున్నావు? సేమ్ దట్ డే ఆల్సో ఆఫ్టర్ దే డిసీవ్డ్ ఆర్ చీటెడ్ గాడ్. ఎప్పుడైతే వాళ్ళు డిసీవ్ చేశారో, దేవుని ఆజ్ఞను డిసీవ్ చేశారో, వెంటనే దేవుడు తెలుసు ఆల్రెడీ విల్ బి డూయింగ్ అట్ హిమ్ కదా, చూస్తా ఉంటాడు కదా అందరినీ. వెంటనే దేవుడు వచ్చి ఆదామా అంటే ఎక్కడున్నాడు? ఆయన దాచిపెట్టేసుకున్నాడు. బికాస్ he did sin, he disobeyed God. దేవుడి ఆజ్ఞను అతిక్రమించినాడు కాబట్టి వెంటనే ఏమైపోయింది? దాచిపెట్టేసుకున్నాడు. అయ్యో, నేను కాదు పాపం చేసింది, ఎవరు? మళ్ళీ హవ్వ మీద వేశాడు. హవ్వ అంటే షీ బ్లేమ్డ్ ఎవరిని? సర్పెంట్ మీద బ్లేమ్ చేసింది. చూడండి, మనం అంటే చిన్న తప్పు చేస్తామో పక్కన మీద బ్లేమ్ చేస్తాం. మనం మీద వేసుకోము ఎప్పుడు. అది నేచర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ద క్రియేషన్ వచ్చింది కదా. సో అక్కడ ఎందుకు చెప్తున్నారంటే, ఆత్మను అతిక్రమించి వారు పాపం చేసిన ఆ జీవన వృక్షము ఇప్పుడు కూడా ఇక్కడ ఉంది. చూడండి 20 అక్కడ మొదటి అధ్యాయంలో ఉంది, ఇక్కడ మరి అదే ఇట్ ఈస్ ఇన్ 22nd చాప్టర్. ప్రకటన గ్రంథం చివరి గ్రంథము. ప్రకటన గ్రంథం చివరి గ్రంథము. మొదటి గ్రంథం ఏంటి? ఆదికాండం. ఆదికాండంలో ఉన్నటువంటి అదే ఇక్కడ ఉంటున్నాడు జీవ వృక్షము. జీవ వృక్షం వచ్చినాడు దేవుడు. అదే ఆహారం. ఎన్ని కాపులు కాస్తుంది అది? నెలకు ఈవలను ఆవరణ జీవవృక్షము నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఎన్నిసార్లు? 12 times. మనకు సీజనల్ ఫ్రూట్స్ తెలుసు కదా, ఏ సీజన్ కి ఆ సీజన్ ఫ్రూట్ తింటాం. మ్యాంగోస్ ఎప్పుడు వస్తాయి? సమ్మర్ లో వస్తాయి. గావాస్ ఎప్పుడు వస్తాయి? జామకాయలు ఎప్పుడు వస్తాయి? చలికాలంలో వస్తాయి కదా. చలికాలానికి ముందు వస్తాయి, కొంచెం చలికాలం రాకముందే వస్తాయి. సీజనల్ ఫ్రూట్స్ మనకు అన్ని తెలుసు. ఏ టైంలో ఏ ఫ్రూట్ తినాలా, ఏ టైంలో ఏ ఫ్రూట్ పండుతుందో కూడా తెలుసు. కానీ జీవవృక్షం ఏంటంటే సంవత్సరం అంతా కాపు కాస్తుందంట. చూడండి, 12 కాపులు కాయలు ఫలిస్తూ వస్తుంది. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరుచుటకై వినియోగించును. ఇక్కడ యూ హ్యావ్ టు టేక్ స్పిరిచువల్ మీనింగ్ తీసుకోవాలి. ఫిజికల్ థింగ్ తీసుకోవద్దు. జీవవృక్షం అంటే సో అది ఆకులు అని అట్లా ఫిజికల్ థింగ్ ఆలోచించకూడదు. ఇక్కడ ఏం ఆలోచించాలి? స్పిరిచువల్ నాలెడ్జ్, ఆత్మీయ ఆహారం చూడాలి. ఆత్మీయంగా ఏ మాటలు? దేవుడు మనకు చిరకాలము శాశ్వతంగా ఉండే ఆహారం మనకి ఇస్తున్నాడని అర్థము. అప్పటి కాలంలో ఇశ్రాయేలులకు దేవదూతలు తినే ఆహారం ఏంటి? మన్నా కురిపించాడు. వాళ్ళు ఎప్పుడు చూడలేదంట అటువంటి మన్నా ఆహారం. మన్నా ఎప్పుడు చూడలేదు. కొత్తిమీర గింజ ఎట్లా ఉంటుంది, పూత ఎట్లా ఉంటుంది, తెల్లగా సున్నగా ఉంటుంది కదా, అలా ఉండిందంట వాళ్ళకి. అది ఇట్లా నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుందంట. చాలా తేనె కంటే మధురంగా ఉంటుందంట దేవదూతల ఆహారం మన్నా. సేమ్ అగైన్ ఈస్ గోయింగ్ టు గివ్ us స్పిరిచువల్ ఫుడ్. మళ్ళీ ఏమిస్తాడు? స్పిరిచువల్ ఫుడ్ ఇస్తాడు దేవుడు మనకు. అదే ఇక్కడ రాయబడి ఉంది. జీవ వృక్షం ఉంది. దేవుడు మనతో కూడా పోషణ చేస్తాడు. 3వ అధ్యాయము 20వ వచనము. ఎవరైనా తలుపు తీసినాడరా, నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయుడు. నేను చేయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం వరకు నన్ను కూర్చున్న ప్రకారము చేయించువాడిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. దేవుడు ఆయనతో సమానంగా కూర్చోబెట్టుకుంటాడంట. ఎప్పుడు? ఎవడైతే ఈ లోకపు శ్రమను చేయించి, ఈ లోకపు వేదనలు చేయించి, ఈ లోకపు కష్టాలు చేయించి మరణించి పరలోక రాజ్యం అనే వరం పొందుకుంటారో వారికి ఏమిస్తాడు దేవుడు? ఆయనతో కూడా కూర్చుండబెట్టుకుంటాడంట. ఆయన సింహాసనం వద్ద కూర్చుండబెట్టుకుంటాడంట. అంత గొప్ప భాగ్యం మనకి ఇచ్చాడు. ఆనాడు దావీదుకు ఏమనిచ్చాడు? దావీదుకు అనుగ్రహించినటువంటి పవిత్రమైన వరములు మీకు అనుగ్రహిస్తాను, ఇస్తాను. అవేంటి? ఏ వరకు
పరలోక రాజ్యము అను వరము పొందుకుంటాము. దేవుడు ఈ మాటలు మన వెలుగులో దీవించుగాక. ఆమేన్.